ప్రైజ్ అలాడ్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వట్లేదేంటి అని మనం చాలాసార్లు ఒక్కో విషయంలో బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నీ సమస్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నీ శత్రువుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నీ పట్ల ఆయన కార్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. స్తుతులు. అందుకని ఇక్కడ మోషేతో కాలేబు ఏం చెప్తున్నాడంటే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దానిని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. కాలేబు విశ్వాసంతో చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే, ఆ కనాను దేశం మనం స్వాధీనం చేసుకోవాలంటే దేవుని స్తోత్రం, అక్కడ మనకంటే బలిష్ఠులైనటువంటి వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ స్థుతులు, మనం వాళ్ళ ఎదుట మిడతల్లాగా ఉన్నాము అని అంటున్నారు అక్కడ ఉన్న ప్రజలు. కానీ ఇక్కడ కాలేబు ఏమంటున్నాడంటే మోషేతో, లేదు లేదు, మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఆ బలం కలిగినటువంటి ఆ జనుల కంటే కూడా బలవంతుడు. ఆమేన్. కాబట్టి దానిని మనం ఏం చేసుకోవచ్చు? స్వాధీనం చేసుకోవచ్చు అని ఆ సమస్యతో కాలేబు ఏం చేశాడంటే మాట్లాడాడు. దేవుని స్తోత్రం. స్తుతులు. మనం కూడా ఏం చేయాలంటే సమస్యతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. మనం జయం పొందాము అని, ఏ విషయంలో అయినా సరే మనం జయం పొందాము దేవుని స్తోత్రం అని మనం ఆ సమస్యతో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించగా.